అందరికీ నమస్తే అండి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఇష్యూ చిలికి చిలికి గాలివానగా మారి 2 ప్రాంతాల మధ్య వివాదానికి దారితీసింది. దీనికి ప్రధాన కారణం నాగేశ్వర్ గారే. ఆయన జనసేన పార్టీకి సంబంధించి చేసిన కామెంట్ల విషయంలో జనసేన పార్టీ చట్టబద్ధంగా వెళ్ళాలని చూసింది. అతని మీద కేసులు పెట్టారు. ఆ కేసులు తప్పు, అవి అకారణంగా పెట్టారు, నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద నా హక్కుల్లో భాగంగా నేను మాట్లాడాను అని ఆయన చట్టబద్ధంగా తాను తప్పు చేయలేదని నిరూపించుకోవచ్చు. లేదా తనకు వాయిస్ ఉంది కాబట్టి, తనకు ఒక ఛానల్ ఉంది కాబట్టి, లేదా తను వేరే ఛానల్లో డిబేట్కి వెళ్తారు కాబట్టి జనసేన పార్టీ చేసిన తప్పులను తూర్పారబట్టవచ్చు, టీడీపీ చేసిన తప్పులను తూర్పారబట్టవచ్చు, తన మీద అక్రమ కేసులు పెట్టిన విధానాన్ని తూర్పారబట్టవచ్చు. లేదా తను ఒక జర్నలిస్ట్ కాబట్టి, ఎంతోమంది గురువు హోదాలో ఉన్నారు కాబట్టి తనకు మద్దతుదారులైన వందలాది మంది జర్నలిస్టులను పోగేసుకొని శాంతియుతంగా నిరసన చేయొచ్చు, లేదా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు. కానీ తనకు మద్దతుగా జర్నలిస్టులను పిలిపించుకొని వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం ఏంటి? సో ముందేమో తను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని చెప్పి మళ్ళీ దమ్ముంటే రండి చూసుకుందాం, వెనక్కి తగ్గేదే లేదు అని రెచ్చగొట్టడం ఏంటి? అసలు అసహ్యం వేస్తుంది ఆయన అంటే. ఫస్ట్ టైం అంటే నేను ఆయన ఛానల్ చాలా కాలం చూశాను. ఆయన చూసే నేను కూడా యూట్యూబ్లోకి రావాలనుకున్నాను. నేను ఈనాడులో ఉన్నా, బ్యూరో ఇన్ఛార్జ్ హోదాలో, స్టాఫ్ రిపోర్టర్ హోదాలో జిల్లాలో పనిచేశాను, అండ్ నెక్స్ట్ లెవెల్కి కూడా వెళ్ళాను. అలా చేసిన వాడిని అరే యూట్యూబ్లో ఆయన ఆ ఏజ్లో ఆయనే రాణిస్తున్నారంటే నాకు ఇంకా ఏజ్ ఉంది కదా, నేను యూట్యూబ్లో వచ్చేయచ్చు అని చెప్పి 2017-18లో ఆలోచించిన నేను ఆయన ఛానల్ చూసి. అటువంటిది ఫస్ట్ టైం ఆయన అంటే అసహ్యం వేస్తోంది. ఈయన కూడా ఇటువంటి వ్యక్తి. సో నలుగురికి గడ్డి పెట్టాల్సిన స్థానంలో ఉంటూ తనే గడ్డి తినే పనులు చేస్తున్నారేంటి అనిపించింది. సరే అది పక్కన పెడదాం. ఆయనకు మద్దతుగా వచ్చిన జర్నలిస్టులు తులసి చందు గారికి ఏమైంది? ఆమె కూడా ఈ మధ్య తప్పుదోవలో వెళ్తున్నారేమో అనిపిస్తోంది. ఆమె లెఫ్ట్ భావజాలం ఉన్నది అంటే నీతి, నిజాయితీ, నిబద్ధత, నిక్కచ్చిగా మాట్లాడి నిఖార్సైన జర్నలిజం చేయాలి. కానీ ఈ మధ్య నిందితులను తన స్టూడియోకి తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేయడం, వాళ్ళ వెర్షన్ గట్టిగా తీసుకోవడం, నాణేనికి రెండో వైపు ఆపేయడం, అండ్ ప్రతి కోణాన్ని నాణేనికి ఒకవైపే చూసి చెప్పడం, అండ్ ఇప్పుడు జర్నలిస్ట్ నాగేశ్వర్ గారి స్థానంలో వచ్చి జర్నలిస్ట్ గారికి మద్దతుగా మాట్లాడడంలో తప్పులేదు, చట్టబద్ధమైన అంశాలను మాట్లాడడంలో తప్పులేదు. కానీ ఒక పార్టీ మీద వ్యక్తిగతంగా ఏదో తనకి జనసేన పార్టీకి గొడవలు ఉన్నట్టు మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేసే విధంగా మాట్లాడడం, అలాగే ఆమెతో పాటు వచ్చిన ఇతర జర్నలిస్టులు కూడా పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా దూషించడం. సో ప్రాంతాల మధ్య విద్వేషం, ఇంకా రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలైనా ఇంకా ప్రాంతీయ విద్వేషాలు ఏంటండి? రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఏంటండి? జర్నలిస్టులు ఎవరైనా అలా మాట్లాడతారా? ప్రాంతీయ విద్వేషాలు ఏంటి? మాట్లాడితే మీద ఆంధ్ర, మాది తెలంగాణ ఏంటి? రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలైనా ఏడుపు కొట్టేంటండి? సో జర్నలిస్టుల స్థాయిలో ఉండి కూడా, ఆ హోదాలో ఉండి కూడా వాళ్ళు కూడా మాట్లాడిన పదాలు అస్సలు బాగోలేవండి. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దారుణంగా మాట్లాడి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఇంకా ఆంధ్రప్రదేశ్ మీద ఏడ్చి అస్సలు కరెక్టే కాదు అది. అందుకని ఇప్పుడు తెలంగాణలో ఉన్న జనసేన పార్టీకి అవకాశం కల్పించారు. అందుకు తెలంగాణలో ఉన్న జనసేన పార్టీ నాయకులు నిన్న ఆర్కే సాగర్, ఆయన అందరికీ మొగల్ రేకులు సీరియల్ ద్వారానే తెలిసేమో, అండ్ ఏదో సినిమా ద్వారా తెలిసేమో, కానీ ఆయన అంతకుముందు కమ్యూనిజం బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. గోదావరి ఖని ఆ ప్రాంతం అంతా కమ్యూనిస్టులకు కంచుకోవట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడ నుంచి వచ్చిందే. ఆయన, అలాగే సంపత్ నాయక్ అని ఆయన, అలాగే చాలామంది జనసేన పార్టీ తరపున వాయిస్ వినిపించారు. మరి వాళ్ళకి అవకాశం వచ్చిందిగా, వాళ్ళు కూడా ఇచ్చి పడేశారు, గట్టిగానే ఇచ్చారు. ఇక్కడ జర్నలిస్టులు తప్పుకు దొరుకుతున్నారు. జర్నలిస్టులకి ఏంటంత పర్సనల్ ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళకేమైనా సరిహద్దు గొడవలు, ఆస్తి గొడవలు ఉన్నాయా? జనసేన పార్టీతో వాళ్ళకేమైనా సరిహద్దు గొడవలు, ఆస్తి గొడవలు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ పాలకులతో ఏమైనా ఉన్నాయా? పరిపాలన తప్పు ఉంటే విమర్శించండి, ఛానళ్ళ ద్వారా విమర్శించవచ్చు, విధానపరమైన విమర్శలు చేయొచ్చు, లోపాలను ఎత్తి చూపొచ్చు, లేదా చట్టపరంగా ఫైట్ చేయొచ్చు. అంతేగాని పర్సనల్గా వెళ్ళకూడదు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. కానీ విలువలు వదిలేశారు. పనికిమాలిన జర్నలిజం ఇదంతా కూడా. ఈ గొట్టాలు వచ్చిన తర్వాత ఎవరికాలు జర్నలిస్టులు అయిపోయారు. జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. మేబీ నన్ను కూడా ఎదుటి వాళ్ళు అలాగే అనుకోవచ్చు కాక, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. నన్ను కూడా ఎంతోమంది అలాగే అనుకోవచ్చు, ఈడేం జర్నలిస్టు, ఈ గొట్టాలు వచ్చిన తర్వాత వీళ్ళలాంటి వాళ్ళు చాలామంది తయారైపోయారు అనుకోవచ్చు కాక. కానీ మన కంటెంట్ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. సో నేను ఒక జర్నలిస్ట్ హోదాలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఈ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలాగో, ఏ ఒక్కరినో వ్యక్తిగత భజన చేసేలాగనో,
ఎప్పుడు కూడా ఇతర రాష్ట్రాల మీద, ఇతర వాళ్ళ మీద ఏడ్చేలా మనం విశ్లేషణ చేయకూడదు, చెప్పకూడదు. సో, ఇది చిలికి చిలికి గాలివానగా మారడానికి ప్యూర్ కారణం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారే. దీనికి ఏం జరిగినా, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు జరిగినా, ఎటువంటి కేసులు నమోదైనా, నెక్స్ట్ ఏం జరిగినా దానికి బాధ్యత వహించాల్సింది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారే. తన మీద సింపతి రావడం కోసం, తనకు మరింత పేరు ప్రఖ్యాతులు రావడం కోసం, తను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేలాగా ఎమోషనల్ డ్రామాలు ఆడుతున్నారేమో అనిపిస్తోంది. ఈ వయసులో, ఈ హోదాలో ఇంత అనుభవం ఉంచుకొని అవసరమా ఇవన్నీ? కులం వాడుతున్నారు, ఆయన బయటకు తీస్తున్నారు, ప్రాంతం బయటకు తీస్తున్నారు, వయస్సు బయటకు తీస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. ఏంటో మరి ఎటు వెళ్తుందో ఇటు. అసలు అంత విజ్ఞులు, అంత పెద్దోళ్ళు, ఎమ్మెల్సీగా ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి, చట్టసభలో పనిచేసిన వ్యక్తి కూడా ఇలా మారిపోవడం అంటే ఇంకా జర్నలిస్టు అంటేనే చీడపురుగు అనే స్థాయికి వచ్చింది ఆయన్ని చూసిన తర్వాత. నేను కూడా ఆ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి తలదించుకునే మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ.